మూవీ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. కామెడీ టైమింగ్ అవన్నీ బాగున్నాయి. ఇంకా అంతే. ఖచ్చితంగా ఇస్తుంది. బాగుంది. ఎంటర్టైన్మెంట్ కనిపించింది. మూవీ అంతా నవ్వుకుంటానే ఉంటాం. మీనాక్షి చౌదరి యాక్టింగ్ కూడా బాగుంది. మూవీ అంతా ఉంటది ఆమె కూడా. కొత్తగా ఏం లేదు, రొటీన్ కానీ బాగుంది. కాంపిటీషన్ గా ఫీల్ అయ్యే సినిమా అంటే నవీన్ పోలిశెట్టి గారి అనగనగా ఒక రాజు అనే చెప్తాను నేను. ఎందుకు అంటే సినిమా త్రూ అవుట్ మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ మేబీ ఒక అరగంట 40 నిమిషాలు అయ్యాక సినిమా కొంచెం స్లో అయిద్దేమో. మేబీ నరేషన్ ఫాల్టా, లేకపోతే స్లో నరేషనా, లేకపోతే స్టోరీలోకి వెళ్ళడం వల్ల అలా స్లో ఫీల్ అయ్యామా అనేది పక్కన పెట్టేస్తే అదొక్క నెగిటివ్ తప్ప నేను సినిమాలో ఎటువంటి నెగిటివ్స్ చెప్పను. సినిమా త్రూ అవుట్ నవీన్ గారు ప్రామిస్ చేసినట్టే మనం మంచిగా కామెడీ ఫీల్ అవుతాం, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం, హాయిగా నవ్వుకుంటాము, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాము, కొంచెం సెంటిమెంట్ ఫీల్ అవుతాము, బయటకు వస్తాము. సో నేనైతే పిల్లలు, పెద్దవాళ్ళు, పేరెంట్స్, లవర్స్, వైఫ్స్ మీ ఇష్టం అండి. మీరు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళండి. ఫ్యామిలీతో పాటు హాయిగా వెళ్ళి ఎంజాయ్ చేసుకొని బయటికి రండి సినిమాని. అండ్ మీనాక్షి చౌదరి గారు పెద్ద బోనస్ సినిమాకి. మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్స్ చూస్ చేసుకునే విధానం నాకు చాలా ఇష్టం. ఆఫ్టర్ లక్కీ భాస్కర్ ఆవిడ కూడా చాలా గ్యాప్ తీసుకొని వచ్చారు. త్రూ అవుట్ ద మూవీ ఉన్నారు ఆవిడ కూడా. ఆవిడ కామిక్ టైమింగ్ యాడెడ్ బోనస్. నవీన్ పోలిశెట్టి గారి కామిక్ టైమింగ్ తో పాటు మీనాక్షి చౌదరి గారి క్యూట్నెస్, గ్లామర్, ఇన్నోసెన్స్, ఆ పాటల్లో ఆవిడ తాలూకా అందం అసలు టూ గుడ్ మీనాక్షి చౌదరి గారు. ఓవరాల్ కాన్సెప్ట్ ఏం లేదన్న, సింపుల్. ఇప్పుడు డబ్బు వెనక పాకులాడే ఒక మనిషి, డబ్బు వెనక పాకులాడుతున్న ఒక మనిషికి మొరాలిటీ గురించి, హ్యూమానిటీ గురించి అర్థమయ్యి దేనికి మనం విలువ ఇవ్వాలి, దేనికి మనం విలువ ఇవ్వకూడదు అనేది రియలైజ్ అవుతాడు. అది ఓవరాల్ కాన్సెప్ట్ మూవీకి. అది చూపించిన పద్ధతి చాలా నీట్ గా ఉండింది, చాలా బాగుండింది. బుల్రాజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. మాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. అంటే ఈ గ్యాప్ లో చాలా వచ్చేసాయి బుల్రాజ్వి. సో మనం ఒక్కొక్కసారి ఫీల్ అవ్వచ్చు, అరే బలవంతంగా కామెడీ పండించడానికి ట్రై చేస్తున్నారేమో వీడిని పెట్టేసి అని చెప్పి. బట్ ఈ సినిమాలో అలా జరగలేదు. సిచ్యువేషన్ కి తగ్గట్టు, స్టోరీకి తగ్గట్టు, సీన్ కి తగ్గట్టే బుల్రాజుని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. బుల్రాజు కూడా త్రూ అవుట్ ద మూవీ ఉంటారు, ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు కాదు. బుల్రాజు త్రూ అవుట్ ద మూవీ ఉంటాడు. సీన్ కి తగ్గట్టు, సిచ్యువేషన్ కి తగ్గట్టే బుల్రాజుతో కామెడీ పండిస్తారు. అండ్ ఇట్ వర్క్ సో వెల్. పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉంది అన్న, పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉంది. బట్ మన పాలిటిక్స్ తో ఎక్కడ నేనైతే రిలేట్ చేయను, రిలేషన్ లేదు కూడా. మూవీలో పాలిటిక్స్ ని వాడుకున్నారు అంతే తప్ప మన రియల్ లైఫ్ లో పాలిటీషియన్స్ తో కానీ, లేకపోతే మన పాలిటిక్స్ కి కానీ ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి కంపారిజన్ కూడా లేదు. ఈ సంక్రాంతిలో ప్రభాస్ అంటే కొద్దిగా మూవీ పరంగా కొద్దిగా లాగ్ ఉంది కాబట్టి నేను ప్రభాస్ అభిమాని నేను చెప్తున్నాను. మనశంకర్ వరప్రసాద్ నెంబర్ 1 స్థానంలో ఉంటే అనగనగా ఒక రాజు నెంబర్ 2 లో ఉంటుంది. నెంబర్ 3 లో రాజా సాబ్ ఉంటుందన్న. ఇది మాత్రం నేను చెప్తున్నాను. బ్లాక్ బాస్టర్ మూవీ ఇదైతే ఈ సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ కి ఫుల్ టఫ్ ఇస్తుంది ఈ మూవీ అయితే. నవీన్ పోలిశెట్టి ఆల్రెడీ లేటే ఉంది, ఆల్రెడీ 3 years ఆగినందుకు ఫుల్ మీల్స్ పెట్టిండు. మాకైతే చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్ నవీన్ పోలిశెట్టి అన్న. నీకు తెలుసా నవీన్ పోలిశెట్టి అన్న, నేను నాగవంశీ గారు మీ అంత ఫ్రెండ్స్. మీరు నమ్మకపోతే నేను చూపెడతాను. నేను నవీన్ పోలిశెట్టి అంతా ఇందాక మాట్లాడా, తమ్ముడు కలుద్దాం అని చెప్పాడు. ఇగో నాగవంశీ గారు ఆపడ్డారా? చూడండి అవసరమైతే. నవీన్ పోలిశెట్టి అన్న ఫోటోలు ఉన్నాయి కానీ షూటింగ్ ఫోటోలు అన్ని కొద్దిగా కొత్త మూవీ నేను పెట్టలేదు. నవీన్ పోలిశెట్టి అన్న తోటి నైట్ డిన్నర్ ఉంది అన్న. ఈ వీడియో చూసి చెప్పన్నా, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని వీళ్ళందరికీ చెప్పు, నెక్స్ట్ మూవీలో నాకు అవకాశం కూడా ఇస్తాను అన్నాడు. చేస్తలే అన్న అని చెప్పాను, ఎందుకంటే మీ అంతా ఫ్రెండ్స్ కదా. నాకు కొద్దిగా ఈ కెమెరా ముందుకు రావాలని నాకు ఇష్టం ఉండదు. కానీ నవీన్ పోలిశెట్టి అన్న చూసిన నాకు చాలా బాగా అనిపించింది. వస్తాను, నెక్స్ట్ తప్పకుండా చేస్తాను. సాంగ్స్ సూపర్ అన్న. నేను చెప్పాక డాన్స్ చేసి చూపెట్టాను, చాలా బాగుంది సాంగ్స్ అయితే. కామెడీ అయితే పిక్చర్ నా ఫస్ట్ ఒక షాట్ చెప్తా, హెలికాప్టర్ మీద వస్తాడన్న, చాలా బాగుంటది ఆ షాట్ అయితే. ఆయన కలగనే షాట్ అది, చాలా బాగుంటది. ఒక ఎవరైనా, నేనైనా, నువ్వైనా, ఇంకెవరైనా, యాక్ట్రెస్ అయినా, ఎవరైనా, అంబానీ అయినా సరే ఒక డబ్బుని అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటాం. ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ కూడా అదే. తర్వాత మోసపోతాడు, చాలా బాగా చూపెట్టారు. ప్రతి ఒక్కరు వచ్చి మూవీ చూడాలి, అంత బాగుంది మూవీ అయితే. టికెట్ కి అయితే వర్త్, చాలా బాగుంది మూవీ, చాలా చాలా బాగుంది. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. ఈ సంక్రాంతికి విన్నర్ కూడా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ముందు రోజులు ఉన్నాయి కదా, నారి నారి నడుము మురారి వస్తుంది, ఇంకా చాలా మూవీలు ఉన్నాయి. చాలా బాగుంది మూవీ అయితే.